హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు J7 శాంసంగ్ మొబైల్ అయితే ఇది లాక్ ఉంది. అన్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవర్ అంది ఆఫ్ చేస్తున్నాను. ఫ్యాటర్ లాక్ అడుగుతుంది, ఓకేనా? ఈ ఫ్యాటర్ లాక్ ఓకే ఫ్రెండ్స్, నేను మొబైల్ అంది మళ్ళీ ఒకసారి అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే అన్లాక్ అంది ఓపెన్ అవుతుంది, దీనికి లాక్ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, పవర్ ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? లాక్ అడుగుతుంది. ఈ మొబైలు అన్లాక్ అవ్వదు. అయితే ఇప్పుడు మనము బ్యాటరీ కవర్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసి, ఓకేనా ఫ్రెండ్స్? బ్యాటరీ తీస్తున్నాను, చూడండి, తీసాను. తర్వాత ఆ యొక్క బ్యాటరీ అన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత అయితే చూడండి, హోమ్ బటను, పవర్ బటన్, ప్లస్ మైనస్, హోమ్ బటన్, పవర్ బటన్ ఒకేసారిగా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు అది రికవరీ మోడ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఎలాగంది హోమ్ బటన్, ప్లస్ బటన్, కానీ ట్రై చేయాలి 2-3 సార్లు 5 టైమ్ అయినా ట్రై చేయాలి. చేస్తేనే ఈ యొక్క రికవరీ మోడ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అన్లాక్ అంది రికవరీ మోడ్లోకి ఎలా తీసుకెళ్తుంది చూడండి. రికవరీ మోడ్లోకి వెళ్ళి వస్తుంది. అయితే నేను కిందన పెడుతున్నాను. అలాగా కొంతసేపు అనేది టైం తీసుకుంటుంది, మినిమం 1 మినిట్. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి పవర్ బటన్, అప్ బటన్, ప్లస్ అప్, హోమ్ బటన్ 3 ఒకసారి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మీకు అనేది రికవరీ మోడ్ నుండి రికవరీ మోడ్లోకి వెళ్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు రికవరీ మోడ్ వచ్చింది కదా. కరెక్ట్గా వినండి, కిందన రీస్టార్ట్ బటన్ ఉంటుంది, కిందకి రండి. స్వైప్ చూడండి, అలాగా స్వైప్, డేటా, ఫ్యాక్టరీ రీసెట్, దాని దగ్గరికి అప్ బటన్ నుండి డౌన్ బటన్ నుండి కిందకి రావాలి. అయితే పవర్ బటన్ అనేది ఒకసారి ప్రెస్ చేయాలి. తర్వాత ఎస్ఆర్ నో అడుగుతుంది, చూడండి, ఎస్ అంది క్లిక్ చేసుకోవాలి. ఎస్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది అందులో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా రీస్టార్ట్ అని ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే కోణం ఉందో ఆ కోణంలోనే రీస్టార్ట్ బటన్ ఓకే చేయండి, ఓకే ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు ఇది ఆన్ అవ్వడానికి మొత్తం ఫ్యాక్టరీ రీస్టార్ట్ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్ అనేది కొత్తగా వెర్షన్ అప్డేట్ అవుతుంది. లాక్ అనేది ఏమీ ఉండదు, ఎఫ్ఆర్బి అనేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు ఇది అన్లాక్ అవ్వడానికి నార్మల్గా బయటికి రావడానికి కమ్సే కమ్ 1 నుండి 5 మినిట్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఎంతమంది చూస్తున్నారో వీడియో నేను తెలుసుకోవాలనుకుంటే మీ విలేజ్ ఏదండి కింద కామెంట్ బాక్స్లోన ఏ విలేజ్ అంది పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే నేను కొత్త వీడియోస్ అంది ఇలా చేస్తుంటాను. అలాగ చూసి మీ యొక్క శాంసంగ్ మొబైల్ని J7 కానీ J7 ప్రైమ్ కానీ మీరు అన్లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపులే, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. 2 మినిట్ లేదా 5 మినిట్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అయితే చూడండి, ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. కిందనేమో చూడండి ఏమని వచ్చింది, ఇన్స్టాలేషన్ అప్లికేషన్. ప్రతి ఒక్క యాప్స్ అని ఒక 5 లేదా 6 లేదా యాప్స్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఫస్ట్ యాప్ అనేది ఇన్స్టాలేషన్ అప్లికేషన్. ఇది చూడండి, అమెజాన్కి సంబంధించిన యాప్. అయితే ఆటోమేటిక్గా మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ కొన్ని యాప్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఈ యొక్క అవ్వడానికి తర్వాత ఇంకో యాప్ వచ్చింది, ప్రేమ్ వీడియో అంట, ఓకేనా? అలాగే కొన్ని వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, అలాగ అప్డేట్ వస్తాయి. చూడండి, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అప్లికేషన్. అలా చూడండి, ఇంకో యాప్ వచ్చింది, శాంసంగ్ యాప్ అనమాట. ఈ యాప్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత
మినిమం 5 మినిట్లోన ఈ యొక్క అన్లాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే మనం అన్లాక్ చేస్తాం, లాక్ ఉన్నది ఎలాగ రీస్టార్ట్ చేస్తామో చూసారు. అయితే ఇప్పుడు హోమ్ బటన్ డైరెక్ట్గా చూడ హాయ్ స్టార్ట్, తర్వాత బాణం గుర్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కిందకి వచ్చిన తర్వాత అన్ని యొక్క ఆల్ హ్యావ్ ఏ నీడ్ అండ్ గ్రేట్ ఆఫ్ ద అబౌట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ జస్ట్ వెయిట్ అని వస్తుంది. నెక్స్ట్ టైం డేట్ అని అడుగుతుంది, మనం సెర్చ్ చేయాలి. అక్కడ నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ అంది మల్లిబాబు అని ఫీడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? నెక్స్ట్ చేశాను. నెక్స్ట్ చేసిన తర్వాత కింద చూడండి నాట్ అగైన్ నాట్ అని ఉంది కదా, నోను అంటే ఏది కూడా మన లాక్స్ అనేది కూడా సెట్ చేసుకోకూడదు అని అర్థం. ఓకే, అగ్రీ మీద క్లిక్ చేయండి. కిందకు వచ్చిన తర్వాత స్కిప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ రన్ చేస్తే ఈ యొక్క అన్లాక్ అనేది సక్సెస్ ఫ్రెండ్స్, ఆల్ డన్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు టచ్ ఎలా పని చేస్తుందో అది చూద్దాం. ఓకేనా? బాగానే ఉంది. నేను కెమెరా అంది ఓపెన్ చేస్తున్నాను, బట్ ఆ కెమెరాది ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల కెమెరా అంది ఓపెన్ అవ్వకుండా ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇది ఫ్రెండ్స్ అన్లాక్ J7 ప్రైమ్, J7 మ్యాక్స్, J7 ప్రైమ్ ఏదైనా శాంసంగ్ అన్లాక్ చేసే విధానం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మౌనిక సెల్ఫ్ అండ్ వంగర A to Z ఛానల్, సెల్ కేర్ A to Z సెల్ కేర్ మల్లిబాబు వంగర. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్.